చూస్తా ఉన్నాం. వీటన్నిటికీ కారణాలు ఏంది అనేది మరి చదువుకున్న వాళ్ళకి అర్థమైతాయి ఇవన్నీ. ఓకే రమేష్ గారు నల్ల మనోహర్ రెడ్డి గారు చెప్తున్నారు బీజేపీ సింపథైజర్ గా ఈ దేశానికి బీజేపీ మాత్రమే. రమేష్ ప్రణాళికబద్ధంగా ఈ దేశాన్ని అంచెలంచెలుగా ఎదిగి తీసుకొచ్చిన దేశం ఇది. వీరు బీజేపీ ప్రభుత్వం వచ్చే వరకు కంప్యూటర్ యుగాన్ని ఇచ్చాం. ఆర్డినరీ దేశాన్ని పేదరికం దేశం ఇవ్వలే. ఒక కంప్యూటర్ యుగాన్ని ఒక సాఫ్ట్వేర్ గా తయారు చేసి ఇచ్చిన దేశాన్ని. దీన్ని మీరు 10 ఏళ్ల కాలం నుంచి మీరు ఏం చేసిరని ప్రశ్న 5 ఏళ్ల కాలం 10 ఏళ్ళ నుంచి చేసింది కదా. ఈ అటువంటి పరిస్థితులు ఇచ్చిన దేశాన్ని మీరు ఇంకా 10 ఇంతల మెరుగు తీసుకురావాలి. కానీ 10 ఇంతల కిందికి తీసుకుపోయింది. స్వతంత్రం తెచ్చిన తెల్లారి కాంగ్రెస్ పార్టీ అని ఆ జాతీయ జెండాల 3 తీసేయాలి. వాస్తవంగా ఇంకా కూడా మీరు ఆ పార్టీ జెండా పట్టుకొని ఆ జాతీయ రంగులు పట్టుకొని ఎవరికి ఫ్రూట్స్ అందుతలో ఎవరికి కూడా ఫ్రూట్స్ అందుతలో మధ్య తరగతి ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులు సతమతం అవుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా హ్యాపీగా లేదు. మీరు మతతత్వాలతో రెచ్చగొట్టడం తప్పితే సరే. మీరు ఆ వర్డ్ అనొద్దు రమేష్ గారు. బీయింగ్ హిందూ మీరు ఆ వర్డ్ అనొద్దు. ఎవరు రెచ్చగొట్టిరండి? హిందువుల హక్కుల కోసం. హిందువుల హక్కులు కాదా? ఓన్లీ మైనార్టీస్ హక్కుల హిందువుల హక్కుల కోసం మీరు కూడా మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా హిందువుల మనోభావాలను గౌరవించాలి. మీరు కంప్యూటర్లు అన్నారు. కంప్యూటర్లు అనేది 100 దాన్ని ఎక్కువ ముందుకు తీసుకురాకుండా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది? మరి ఎందుకు తెలంగాణలో 8 సీట్లు? మరి ఇదే మాట అన్నప్పుడు మీరు మీతో పాటు పోటీగా బీజేపీ ఎందుకు 8 సీట్లు గెలిచిందండి? జాతీయ భద్రత కోసమే కదా. మరి మోడీ గారు డెవలప్మెంట్ చేసిండ్రనే కదా. ఓకే 1 మినిట్ ఒకసారి మనం అనలిస్ట్ మధురెడ్డి గారితో మాట్లాడదాం. చెప్పండి మధు గారు, ఇప్పుడు వాస్తవానికి మరి ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మాత్రమే కనిపిస్తోంది. అక్కడ స్థానికంగా మరి మనం హర్యానాలో చూసుకుంటే ఐఎన్ఎల్డి కేవలం 2 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అదర్స్ 4 స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ చూసుకుంటే పీడీపీ 4 స్థానాల్లో ఉంది. అలాగే అదర్స్ ఇండిపెండెంట్స్ 8 స్థానాలు. అంటే వీళ్ళు 12 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. అంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు స్థానిక పార్టీలకు కావచ్చు, అంటే ప్రాంతీయ పార్టీలకు కావచ్చు, ఇండిపెండెంట్లను కాదు ఎందుకు ఆదరించలేకపోయారు? అక్కడ వాళ్ళకి కేవలం ఏదో ఒక జాతీయ పార్టీతో మాత్రమే ఓటేయాలని ఒక అవేర్నెస్ వచ్చిందంటారా? ఏమంటారు? ప్రాంతీయ పార్టీలు ఏదైతే జేజేపీ లాస్ట్ 18% 2009 పార్టీ 10 సీట్లతో బీజేపీ గవర్నమెంట్ తో చేరింది. ప్రాంతీయ పార్టీలకు సరైన స్ట్రాటజీ లేకపోవడం వల్ల జాతీయ పార్టీలు లో ఉన్న పావులుగా మారి వాళ్ళ పరాభవాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఎప్పుడైతే జాతీయ అంటే ప్రజలు కూడా ఆలోచించి ఓటుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక రకమైన తీర్పు వస్తుంది, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక రకమైన తీర్పు వస్తుంది. ప్రజలు ఓటు వేసిండ్రు అక్కడ అంటే ఖచ్చితంగా దానికి బలమైన రీజన్ ఉంటది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఓటు వేయడం అనేది జరగదు. కాబట్టి జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానాలో ప్రజలు ప్రాంతీయ పార్టీలను విస్మరించిండ్రు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. అయితే కాంగ్రెస్ కు బీజేపీ ఆల్టర్నేటివ్, బీజేపీకి కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అనేది ఖచ్చితంగా నిరూపించగలరు అక్కడ. అంటే ఇది కేవలం మనకు లోక్సభ ఎన్నికల్లో మాత్రమే కనిపిస్తాయి ఇట్లాంటి ఫలితాలు. స్థానికులకు అక్కడ ప్రజలు ఎన్నుకునే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇంకెక్కడ చూసినా కూడా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అంటే ప్రాంతీయత్వం అనేది బీఆర్ఎస్ పార్టీతో పాటు వైఎస్ఆర్సీపీ ఇట్లాంటివన్నీ ప్రజలు ఆదరించారు. మరొకసారి కూడా జాతీయ పార్టీల వైపే చూస్తున్నారు అనుకోవచ్చా? నేను చెప్తున్నా కదండి, జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీని పావులుగా వాడుకుంటవి. ఇవాళ జననాయక పార్టీ బీజేపీ ఇద్దరు లాస్ట్ ఎలక్షన్ లో ఒకరి మీద ఒకరు బురద జల్లుకొని మొత్తం విపరీతంగా తిట్టుకొని లాస్ట్ కు వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. ఇదే 2014 జమ్మూ కాశ్మీర్ లో టీడీపీ అదే మహబూబా ఆమె బీజేపీ ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు. మహబూబా కూడా పూర్తి వేర్పాటువాదానికి అనుకూలమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆ స్టేట్మెంట్ అనేది అప్పటి మట్టుకే ఉంటాయి. ఇవాళ ఎవరైతే సోకాల్డ్ బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ జాతీయ భావంతో మాట్లాడినా, కాంగ్రెస్ భావంతో మాట్లాడినా గానీ అది ఎలక్షన్ల కాడికి వచ్చేసరికి అధికారము ఇలాంటి సమీకరణాలకైనా పోయే అవకాశం ఉంటుంది. అది ఆల్రెడీ ప్రూవ్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు. జమ్మూ కాశ్మీర్ లో
దోస్తు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయండి. ఇలాంటి జాతీయవాదం ఉన్నప్పుడు, ఇలాంటి మేము ఫోన్ ఉన్నప్పుడు మనం కట్టకూడదు. అదే బీజేపీ మోడీ గారు 2019 లో బీజేపీ పార్టీతో కలిపి ఇవాళ ఏమైంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఆంటీకి మంచి అంతా కూడా జననాయక పార్టీకి వచ్చేసి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ తనను తానే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఎప్పటికున్నా జాతీయ పార్టీలు అనేటువంటివి ప్రాంతీయ పార్టీలు. రైట్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతోంది. ఈ ఫలితాల లెక్కింపుపై మాత్రం కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో దీంట్లో మరి అభ్యర్థుల సమక్షంలోనే కూడా కౌంటింగ్ జరుగుతుందని ఈసీ కూడా చెప్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఇట్లాంటి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, ఫలితాల కౌంటింగ్ సంబంధించిన విషయంలో ఎందుకు మరి కాంగ్రెస్ ఇట్లాంటి, చెప్పండి రమేష్ గారు. అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఏదైనా ఫలితాల్లో మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తుందా? దీంట్లో కంప్లైంట్ చేయడము ఈసీ మళ్ళీ మీకు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది, మీరు ఆరోపణ చేశారు. ఎందుకని ఈరోజు ఒకటే విషయం అండి, ఏదన్నా ఈ ఎన్నికల ప్రక్రియ చాలా మోసం ఉందండి. అనుమానాలు చాలా వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాలు రావడానికి కారణాలు కూడా కొంత ఈ అనుమానాలు వ్యక్తం అవుతుంటే కొంత అనుమానం వస్తుంది. ఇక్కడ కొన్ని ఏరియాలలో మెజారిటీ రావడం, కొన్ని ఏరియాలలో పూర్తి స్థాయిలో వెనుకంజ పెట్టడం, అట్లా ఎన్నికల ప్రక్రియ ఇక్కడ జరగదు. ఎందుకు జరుగుతుంది అనేది ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే టోటల్ వస్తే ఒక అట్మాస్ఫియర్ వస్తాయి పర్సెంటేజ్, కొంచెం ఎత్తు తగ్గులు ఉంటాయి, కొన్ని అట్లా వస్తలేదు, కొన్ని ప్లేస్లలో 0% లెక్క వస్తా ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ఇదంటే నేనేమంటున్నా, ఆ పాత లెక్కలలో పాత మొదటి నుంచి మీకు అనుమానాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా అనుమానాలు ఉన్నాయంటారు, అంతే కదా? ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో గెలిచిన దగ్గర డౌట్ లేదు, ఓడిపోయే దగ్గర ఈవీఎం ఇది భలే ఎప్పుడు కానీ మొన్న అక్కడ గెలిచినప్పుడు అంతే. తెలంగాణ కర్ణాటక గెలిచినప్పుడు మరి అప్పుడు లేదా అండి ఈవీఎం లో ప్రాబ్లం? ఏమంటారు రమేష్ గారు? మీరు గెలిస్తేనేమో ఏ ప్రాబ్లం లేదు, మీరు ఓడిపోతే ఈవీఎం లో ప్రాబ్లం. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండాలి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం, ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది పారదర్శకంగా జరుగుతుంది ఏ గవర్నమెంట్ ఉన్నా. నేను అనేది ప్రభుత్వము అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ఎన్నికల ప్రక్రియ రద్దు చేసి స్టాంప్ కొట్టేది పాత స్టాంప్ కొట్టే విధానమే బ్యాలెట్ సిస్టమ్ ఉండాలంటారు, బ్యాలెట్ సిస్టమ్ రావాలంటారు. ఓకే, 1 minute ఇదే అంశంపై మరి ఒకసారి మనం స్ట్రాటజిస్ట్తో మాట్లాడదాం. దీంట్లో మధురెడ్డి గారు, ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ ఈ ఎలక్షన్, రమేష్ గారు కొంచెం మీరు మ్యూట్ లో ఉండండి. రమేష్ గారు చెప్పండి, మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం ప్లీజ్ కోఆపరేట్. చెప్పండి, మా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆరోపణలు చేస్తున్నారు, దానికి ఎలక్షన్ కమిషన్ యథార్థం అండి ఇది, ఆరోపణ కాదు. ఓకే ఓకే ఓకే, ఒక నిమిషం. అనుమానాలు అంటే ఏదో కొంత ఉంటేనే కానీ అనుమానం వ్యక్తం. మీరు గెలిస్తే యథార్థం కాదు, మీరు ఓడిపోతే యథార్థం. ఆ పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాలి? మీకు అంత నమ్మకాలు ఉంటే ఆ ప్రక్రియను బంద్ పెట్టేసి పాతకాలం లాగా లేదు. రమేష్ గారు, నేను ఆల్రెడీ చెప్పాను, అనుమానాలు రాకుండా ఉంటాయి. రమేష్ గారు, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, 180 స్థానాలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వెయిట్ అండి, మీరు ఎలా మాట్లాడతారు అలా? 70 స్థానాల్లో బీజేపీ మాత్రమే లీడింగ్ లో ఉంది, 88 స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉందని చెప్పాను. అయినప్పటికీ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ విధానాన్ని, మీరు ఎందుకు ఎలక్షన్ కమిషన్ విధానాన్ని మీరు గెలిస్తే కూడా ఎలక్షన్ అంటే అందులో పారదర్శకత ఉండే కదా, మీరు గెలిచిన ప్రజల తీర్పు, అది ప్రజలు కోరుకున్నారు మిమ్మల్ని, దాన్ని కూడా తప్పుపడితే ఇట్లా ఉన్నది మీ పరిస్థితి. నిజంగానే మీరు అన్నట్టు ఓవరాల్ గా బీజేపీ వైపే వన్ సైడ్ ఉంది అనుకుంటే మీరు ఆరోపణ తప్పులేదు. నేనేమంటున్నా, మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు ఈ అనుమానాల మీద మీ ప్రభుత్వం ఉన్నదని ప్రజల అనుమానాల మీద ఒక కత్తెర పెట్టండి, ఇమ్మీడియట్ గా ఎన్నికల ఒక నిమిషం మనం స్టార్ట్ చేస్తూ మధు గారు 1 minute. మధు గారు, ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ వినిపిస్తుందా అండి? దీనికి ఇది చెప్పండి, వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఈ ఆరోపణలు రెండు పార్టీల వాళ్ళు
కాంగ్రెస్ యూపీఏ 2 గెలిచినప్పుడు వీళ్ళు ఆరోపించారు, వాళ్ళు ఇప్పుడు గెలిచినప్పుడు వీళ్ళు ఆరోపించారు. దానికి శాస్త్రీయంగా ప్రూవ్ చేసినటువంటి డేటా లేకుండా మాట్లాడడం తప్పు. అంటే మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను విమర్శించినట్టే, మిగిలిన తప్పు. సరే, అక్కడ ఉన్న ఏజెంట్లు సమర్థవంతంగా ప్రదర్శించకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ అభ్యర్థి యొక్క తప్పు, అది వాళ్ళ ట్రైనింగ్ తప్పు. సో ఏదైనా ఒకటే భారతదేశం మొత్తంలో కూడా ఎలక్షన్ అనేది ఒకే రకంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒకే రకంగా జరుగుతుంది, తెలంగాణ జరిగిన ఒకే రకంగా జరుగుతుంది. కాకపోతే లాస్ట్ ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి ఎలక్షన్ లో హిందూపురంలో ఒక బూత్ లో ఒక వార్డు మెంబరు వైకాపా పార్టీకి చెందిన వారు అప్పుడు ఒకటే ఓటు పడ్డది. బూత్ మొత్తం ఒకటే ఓటు పడ్డది. అంటే వాళ్ళ 5 అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా అంత ప్రజా వ్యతిరేకత వచ్చిందా లేకపోతే అంటే అలాంటి డేటాతో అనుమానాలు ఉన్నాయి తప్ప, అంతే తప్ప ఈ మొత్తం ట్యాంపరింగ్ దీనికి ఓట్ చేసి బీజేపీ ఓడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే డేటాతో ఇంకొక బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. వినేష్ ఫోగట్ మొన్న ఒలింపిక్స్ లో మరి కొంత ఇబ్బందులు ఎదుర్కొని అలా పార్టిసిపేట్ చేయకుండా వచ్చిన వినేష్ ఫోగట్ మరి హర్యానాలో విజయం సాధించింది. దాంట్లో మరి ఇది హర్యానాలోనే కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మరి తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కనుక, సో కాంగ్రెస్ సంబంధించి మరి ముందు నుంచి ఆమె కాంగ్రెస్ సింపథైజరే, కావాలని బీజేపీని ఏ విధంగా బదనాం చేద్దామని ఆమెను ముందు లైన్ లో పెట్టి ఇవన్నీ నడిపించారు. సరే, కొన్ని విషయాలలో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్. అవి ఉన్నప్పుడు వీళ్ళే చెప్పారు, వద్దన్నారు, వెయిట్ తగ్గలేదన్నారు, వెయిట్ ఎక్కువైందన్నారు, ఇవన్నీ కామెంట్ చేసి ఆమె కాంగ్రెస్ లో రాగానే కాంగ్రెస్ కండువా కప్పుకుంది. అంతకన్నా ముందు నుంచి కూడా క్రీడాకారులు క్రీడలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపెట్టాలి, ఫ్యూచర్ లో ఇంకా చేసి ఒలింపిక్స్ లో గెలవాలి. రాగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారంటే దాని ఉద్దేశం ఏందన్నట్టు. ఆ ప్రభావం ఏది ఉన్నా తుడిచిపెట్టుకపోయింది, అది వట్టిదే అనేది 100% ప్రజల తీర్పుతో ఇది కొట్టుకుపోయింది. అప్డేట్ అంటే శ్రీనివాస్ గారు 48 బీజేపీ లీడింగ్ ఉంది, 37 కాంగ్రెస్ లీడింగ్ ఉంది. చిరు 2 విజయం సాధించినది ఎలక్షన్ వెబ్సైట్ ప్రకారం. 37-48. ఏదైతే నేను ఇంతకుముందు 13 స్థానాల్లో 3000 ఓట్ల పోలని, వాళ్ళ 10 స్థానాల్లో కాంగ్రెస్ 3000 పైన అనేది ఖచ్చితంగా ప్రభావం చూపెడుతుంది. మీరు అనుకున్నంత ఎప్పుడైతే 55 టచ్ అయింది అనుకోండి, బీజేపీ మెజారిటీ గెలవడం కాదు, మెజారిటీ టచ్ అయితే కాంగ్రెస్ ఆశలు వదిలిపెట్టుకోవాల్సిందే. దానికి ఒక స్ట్రాటజీ లెక్క ఉంటుంది. హర్యానా సంగతిగా మీరు చెప్పేది? అవును, హర్యానా సంగతి. ఇప్పుడైతే జమ్మూ కాశ్మీర్ వదిలేసుకుంది, దాన్ని చేసుకుని అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి అనేది విజయం సాధించింది. ఎందుకంటే దాని లెక్క ప్రకారం చూస్తే కూడా ఫలితాలు రిలీజ్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ మ్యాజిక్ 4 దాటెక్కింది. సో మనం అంటే రెండు రాష్ట్రాల చెరొక రాష్ట్రం అయితే ఇటు కాంగ్రెస్